ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మనకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు, తర్వాత అంతా శరమామూలే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికీ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారన్న. కానీ ఆ గుర్తింపు కంటే యువత ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహన్ రంగా వారసుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకించి అప్పట్లో కోస్తా జిల్లాలో రంగాకు ఉన్న బలమైన అంచర వర్గం కారణంగా రాధాకి కూడా ఆ సామాజిక వర్గంలో అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు రాధా టీడీపీలో ఉన్న, కూటమి అధికారంలోకి ఉన్న, గత 2 ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసిన రాధాకు ఎలాంటి పదవి దక్కలేదన్న అసంతృప్తి వంగవీటి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ తొలిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019, 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు వంగవీటి రాధా. సో 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ ఎలక్షన్స్లో గెలిచిన వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా తిరిగి పార్టీ మారలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆయనకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని అనుచర వర్గం భావించింది. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రాధా భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదన్న చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చంద్రబాబుతో వంగవీటి భేటీ అవ్వడంతో ఆయన అనుచరగణం కొత్త లెక్కలు వేస్తోంది. గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే. మరి ఇలాంటి నేపథ్యంలో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు ఆయన. దీంతో రాష్ట్రంలో పవర్ మారిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని అంతా ఎదురుచూశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా లేదు. సో ఆ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను సీఎంఓకి పిలిపించుకొని మాట్లాడారు. దాంతో అప్పుడున్న పరిస్థితుల్లో పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని చెప్పారా అనే చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా ఏ వివరాలు బయటికి రానప్పటికీ రాధా మాత్రం క్యాజువల్ మీటింగ్ అని తన వర్గానికి చెప్పినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఇద్దరి మీటింగ్ జరగడంతో పార్టీ కేడర్తో పాటు రాజకీయ వర్గాల అటెన్షన్ కూడా అటువైపు మళ్ళింది. వచ్చే జూన్లో గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. సో జూన్లోనే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. దీంతో ఇప్పుడు రాధా సీఎంని కలవడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎమ్మెల్సీకి సంబంధించిన చర్చలు జరిగి ఉంటాయా అంటూ ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే రాధా మాత్రం ఈసారి కూడా క్యాజువల్ మీటింగ్ అంటూ ముక్తసరి సమాధానమే చెప్పారట. ఆయన అనుచరులు మాత్రం ఈసారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అది ఖచ్చితంగా తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 3 పార్టీల పొత్తులో నడుస్తుందంటున్నా ఏ సీటు కేటాయించాలన్నా 3 పార్టీల మధ్య చర్చ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఏ ప్రాతిపదికన జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా చంద్రబాబుతో రాధా భేటీ అయిన ప్రతిసారి ఆయనకు పదవి వస్తుందన్న ఆశతో చూస్తున్నారు ఆయన అనుచరులు. మరి ఈ పరిస్థితుల్లో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.